అందరి భాగవతాలు బయట పెడతాం. మరి నీ భాగవతం బయట పెట్టుకోవా? నీది ఓలు పెట్టాలని ఇది ఈడీ పెట్టాలి. ఈడీ దాడులు చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమరి పైన ఐటీ దాడులు చేసారు కదా, ఐటీ ఈడీ. మరి ఏమయ్యా కేసులు? ఎవరితో అయిందా ఒప్పందం? ఎందుకోసానికి మరి బయటకు వస్తలేవు అని ఇలా ప్రజలు అడుగుతారు. సిద్దిపేట సిరిసిల్లలో అక్రమాలు గుర్తించాం. మిగతా 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్. ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ల సొమ్ము కాజేసిన వారిని వదలబోం. ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ ప్రాథమిక నివేదిక. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఇక్కడ ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో సర్కారు భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అందరి భాగవతాలను బయట పెడతామని హెచ్చరించారు. అది ఓకే. భూభారతి ఎక్కడ పోయింది? ఏమైంది? ధరణి వల్ల నష్టమైందని చెప్పి అన్నారు కాబట్టి ఓకే. ఇలా సాదా బైనామా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా? చేపిస్తురా? అయినాయా? సాదా బైనామాలను పట్టా పాస్బుక్లుగా రిజిస్ట్రేషన్లుగా మారుస్తుండ్రా? అవుతున్నాయా? 10 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేపిస్తామన్నారు కదా, చేపించిండ్రా? ప్రజలకు అది ఈజీ అయ్యిందా? ఇయ్యాలకి కూడా 1 కోటి ఎకరాలని వీళ్ళు చక్కగా బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రయత్నం చేస్తారు. తెలియదా మనకి అది? ఎంతమందిని ఇబ్బంది పెడతారో. ఇంకా అసలు భూములన్నీ ఆగమైపోతాయి. చూడుర్రి. కేటీఆర్వి మతిలేని మాటలు. మున్సిపల్ ఎన్నికలు నాకు రెఫరెండమే అంటూ మీడియా చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి, నీకు రెఫరెండమే ఉండాలి ఈసారి, అర్థం కావాలి. ఎందుకంటే బాంబులు పడతాయి అన్నావు గారు, పడలేవు కదా. దీంతో క్లారిటీ వచ్చేసేయాలి జనాలకి. బాంబులు వచ్చేస్తాయి, బాంబులు పడిపోతాయి, ఈ దీపావళికి పడతాయి, ఆ దీపావళివే, మొన్న దీపావళివే, మళ్ళీ దీపాలు కూడా వస్తుంది. చూస్తుంటే మళ్ళీ దీపాలు కూడా వస్తుంది. మీరు చూడుర్రి. ఇంకా మళ్ళీ దీపాలు కూడా వస్తుంది, కానీ బాంబు అయితే పడది. ఈయనకు మస్తు ఆశ ఉండే, ఎందుకంటే ఈయనకు ముందే తెలుసు వీళ్ళు ఆల్రెడీ స్కెచ్ చేసి ఉన్నారు, అంటే టార్గెట్ చేశారు. కేటీఆర్ని, హరీష్ రావుని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి. ఒకటి కాళేశ్వరం పేరు మీద, ఒకటి ఫోన్ ట్యాపింగ్ పేరు. కేసీఆర్ ముట్టుకుంటే వాళ్ళకి ఏమైతుందో ఎరక, కాకపోతే వాళ్ళిద్దరిని మాత్రం అరెస్ట్ చేపిద్దామని బాగా ఉబలాటం ఉండే. అందుకే వీళ్ళకి ముందే తెలుసు అన్నట్టు కొంత ఇన్ఫర్మేషన్. ఇలా అనుకుంటారు కదా క్యాబినెట్ సమావేశంలో, ఇలా దొరకబట్టిద్దాం, వీళ్ళని ఖతం చేద్దాం, ఇలా బట్టిద్దాం అని అనుకుంటారు కదా. సో ఆ విషయాన్ని ఈయన ఆపుకోలేక, ఆగబట్టలేక అందరికంటే ముందు మాట్లాడిండు. కానీ ఏమైంది చివరికి ఏమైంది? ఇగో ఈయన ఏమంటారంటే, సీఎం రేవంత్ రెడ్డివి కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదని, మతి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. మరి అంటే ఆయన మాట్లాడిన మాటలు మంచిగున్నాయా? పేగుల మెడలేసుకుంటా, ఇంకా ఎక్కి తొక్కుతా, పాతాళంలోకి తొక్కేస్తా, ఇంకా రకరకాలు ఇంకా మస్తుకున్నాయి. ఇంకా శనివారం ఆయన మీడియా చిట్ చాట్లో మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగతంగా తాను రెఫరెండంగా భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ రెఫరెండం అన్నారని, మళ్ళీ ఇప్పుడు రెఫరెండం అంటున్నారని తెలిపారు. ఇంతకు ముందు జరిగిందే ఈ ఎన్నికల్లోనూ జరుగుతుందన్నారు. ఆనాడు ఇష్టం వచ్చినట్టు జిల్లాలను ఏర్పాటు చేసి ఇప్పుడు అగ్నిగుండం చేస్తామని మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇల్లుగా పని లేనివాడు ఏదో ముందరేసుకున్నాడు అని చెప్పి సామెత ఉంటుంది ఊర్లలో, గొట్టు సామెత ఉంటుంది. పని లేని పలానా మనిషి పని చేస్తున్నాడు ఈ పని అని ఒక పని ఉంటుంది. దాన్ని యాక్చువల్గా అట్లా వాడాల్సిన అవసరం లేదు, కానీ ఊర్లలో అంటారు కాబట్టి నేను అంటా ఉన్నా. ఇక్కడ చూడండి, ఇలా వీళ్ళు ఏంటంటే హామీలు నెరవేర్చరాదు, తులం బంగారం ఇయ్యరాదు, అమ్మాయిలకు స్కూటీలు ఇయ్యరాదు, నిరుద్యోగులకి భృతి ఇయ్యరాదు, ఇటు ఉద్యోగస్తులకి పిఆర్సీలు ఇయ్యరాదు, లేదా ఇటు పక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యరాదు, ఉద్యోగాలు కూడా ఇయ్యరాదు. కానీ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఏదైనా ఒకటి ముందరేసుకుంటే ఓ 4 నెలలు గడిచిపోతుంది. చూసారు కదా, కాళేశ్వరం కొన్ని రోజులు వేసుకుర్రు, గోదావరి బనకచర్ల కొన్ని రోజులు వేసుకుర్రు, కృష్ణా వాటర్ కొన్ని రోజులు వేసుకుర్రు. దేవాదుల ఏ బేసిన్లు ఉందని అడుగుతుంది, దేవాదుల ఏ బేసిన్లు ఉన్నదని అడుగుతుంది. నీకు బేసిన్ తట్ట తెలియదా, గంప తెలియదా, ఏం తెలియదా? కానీ ఇక పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడతావా అని ఇలా వాళ్ళు అంటా ఉన్నారు బీఆర్ఎస్. ఇగో ఇవన్నీ ఇట్లా ముందరేసుకుంటే మళ్ళా జిల్లాలను ముందరేసుకుంటే అయిపోతుంది. ఇగో ఎన్నికలు, ఇష్యూస్, ఈ రెండింటి మధ్యనే, ఎన్నికలు లేదా ఇష్యూస్ ఈ రెండింటి మధ్యనే ఉంటుంది 5 ఏళ్ళ ప్రయాణం అంతా మనది. అయిపోయా 2.5 ఏళ్ళు దగ్గరకు వచ్చేసాయి. ఇంకేమున్నదా? ఇంకో 2 నెలలు అయితే 2.5 ఏళ్ళు అవుతుంది. ఇంకేమున్నా చెప్పు? ఇంకొక సంవత్సరం ఉంటుందేమో గట్టిగా. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూడే. ఇక 1.5 ఇయర్ ముందు నుంచే ఎలక్షన్ ఫీవర్ మొదలైపోతుంది. ఇక జనాలకి వాళ్ళు ఇచ్చిన హామీలేంది, వాళ్ళు చేసిన పనులేంది, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం, అయినా కూడా కొంతమందికి అర్థం కాదు. ఇగో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామన్నారు. బట్టగాల్చి మీద వేయడమే ప్రతిపక్ష పార్టీ పని అన్నట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ఇంకా అధికారంలోకి ఉన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందని విమర్శించారు. అధికారంలోకి వస్తామని పగటి కళ్ళకి అంటున్నారని ఎద్దేవా చేశారు. అరే ఓడగొట్టుర్రి, ఎవరద్దన్నారు? మీరు ఏమనుకుంటారు అంటే, ఖచ్చితంగా మళ్ళీ మేమే వస్తాం, 10 ఏళ్ళు మేమే ఉంటాం, ఉండుర్రి, ఎవరద్దన్నారు? ప్రజలు ఆదరిస్తే మీరు 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు ఉండుర్రి. ప్రజలు ఎట్లా ఆదరిస్తారు, ఏం ఆదరిస్తారో మనం చూస్తాం కదా. మీరు చేసిన పనులకి, మీరు చేస్తున్న పనులకి, మీరు చెప్పిన పనులకి